చింతకాని మండలం గాంధీనగర్ కాలనీలో 2 రోజుల పాటు జరిగిన తపస్సు కాల సువార్త సభలు విజయవంతంగా ముగిశాయి. 2 రోజులైన ఆదివారం ఆర్సీఎం సంస్థలోని సీనియర్ గురువులు రెవరెండ్ ఫాదర్ బాలస్వామి రాజు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. స్థానిక విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పసల సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దివ్య బలిపూజ కార్యక్రమంలో ఫాదర్ బాలస్వామి, ఫాదర్ రాజు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపస్సు కాల దినాలలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ సంతోష్, గ్రామ సర్పంచ్ కాలంగి లలిత, డేవిడ్, ఉపదేశులు మర్రి ప్రకాష్, బోయ జోసెఫ్, దోమల రవీందర్, పగిడిపల్లి యేసు, బల్లెం కొండలు, గ్రామస్తులు మేకల జయరాజు, డేవిడ్, దర్శి కృష్ణ, రాజేశ్వరి, మధిరాల క్రాంతి, సర్వేస్లీ, మోజెస్ మధ్యల విజయరాజ్, సువర్ణమరి, శ్రావణీవనం, నాగమణి రహిలు, వెంకట్రావుల చెరు, వలబజ్జి, రాజశేఖర్, నాగేంద్రమ్మ, ఇర్రి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. కాడిని తొలగించండి, పీడితులను విమోచించండి, అన్యాయ బంధకాలను విప్పండి, ఎవరు లేని వారికి మీరు తోడుగా ఉండండి. మన ముందు ఏ అన్యాయం జరిగినా కూడా మనకు తెలిసిన కూడా మనం మాట్లాడం. ఎందుకు మాట్లాడితే మన మీదకి ఆడొచ్చిద్దో, మన మీదకి ఆడొచ్చిద్దో. యోహాను గారు ఇదిగో సత్యానికి సాక్షిగా నిలబడ్డారు. ఒక రాజు తప్పు చేస్తే రాజు అయ్యుండి తన తమ్ముడి కుమారుని అన్న దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ పరిశుద్ధ బలి పూజకు ప్రభు పేరిట మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎక్కడ 2-3 ఉండి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య ఉంటానని ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ మనము ఒక సంఘముగా చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. భగవంతుడు మన మధ్య ఉన్నారు, మనలను దీవిస్తూ ఉన్నారు, మనతోటి మాట్లాడుచూ ఉన్నారు. మన కష్టాలను తీర్చటానికి దేవుడు పరలోకం వీడి మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఈ సమయాన్ని దీవించమని, ఈ పూజా బలిలో ఇక్కడికి వచ్చిన మీ అందరినీ హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి పూజను యోగ్యముగా సమర్పించుటకు ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. దయచేస్తూ ఉంటాడు. ఇంకా మీ గాయములు త్వరగా మాంతాయి. కొంతమందికి ఏదో అసలు అయిన గాయాలు అస్సలు మానం, బీపీలు షుగర్లు ఉన్నాయంటే అయ్యే ఉండవు అసలు, కానీ ఆ గాయాలు మాత్రం అసలే మానం. ప్రభు అంటున్నారు, ఇదిగో మీ గాయాలు త్వరగా మానుతాయి. ఎప్పుడు? ఇదిగో మీరు నేను చెప్పినవన్నీ చేసినట్లయితే, ఉపవాసం ఉన్నప్పుడు మీరు చేయవలసిన పనులు చేసినట్లయితే, మీరు ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టినప్పుడు, దాహంగా ఉన్న వారికి నీళ్లు ఇచ్చినప్పుడు, మీ తోటి వారి సఖ్యతపడి జీవించినప్పుడు, ఇగో అన్యాయ బంధకాలు విప్పినప్పుడు, మీరు చేసినటువంటి ఉపవాసానికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. ఇంకా మీ నీతి మీకు ముందుగా నడుస్తుంది, నా సాన్నిధ్యము మీ వెనువెంట వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుముల బాల పాలనా అధికారిని ప్రకాష్ బిషప్ ఎన్నిక గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకున్నటువంటి తెరేజమ్మ అను నీ సేవకురాలను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఆమెను అతని పునరుత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. సర్వేశ్వర, ప్రత్యేక విధముగా మా గాంధీనగర్లో నివసిస్తూ చనిపోయినటువంటి విశ్వాసులందరి ఆత్మలను నీ యొక్క హక్కును చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మేము పరిచేదము. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వెలుగుము యేసయ్యా వెలుగుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా సర్వేశ్వర నీ చేతిలో పాత్రను నేనయ్యా కడుగుము యేసయ్యా కడుగుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ఆయన గారిని సత్కరిస్తారు. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా నేను కూడా ఉన్నా